మేము రీసెంట్గా అమెజాన్ నుంచి సన్షైన్ కంపెనీది ఫాల్కన్ మోడల్లో 4 బర్నర్ స్టవ్ తీసుకున్నాము. అండ్ ఇది స్టెయిన్లెస్ స్టీల్ మోడల్ వస్తుంది. ఫాల్కన్లో స్పెషాలిటీ ఏంటంటే ఇది అల్ట్రా స్లిమ్ మోడల్ అండి. ప్రీవియస్గా నాది 2 బర్నర్ స్టవ్, నేను అప్గ్రేడ్ కావాలనుకున్నా. అండ్ నా ఓల్డ్ స్టవ్లో గ్యాస్ లీకేజ్ ఇష్యూ కూడా ఉంది. అండ్ మెయిన్లీ నా కన్సర్న్ ఏంటంటే అది గ్లాస్ టాప్. నేను కొంతకాలం గ్లాస్ టాప్ యూస్ చేసిన తర్వాత అది యూస్ చేయకూడదు అనుకున్నా. సో ఐ వాంటెడ్ అన్ అప్గ్రేడ్ అండ్ ఐ హ్యావ్ టేకెన్ 4 బర్నర్ స్టవ్, దట్ టు స్టెయిన్లెస్ స్టీల్ వన్. ఇది నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేశానండి. నాకు అరౌండ్ 6,000 పడింది ఇది. అండ్ అమెజాన్ ప్యాకేజ్ యాజ్ యూ ఆల్ నో అది చాలా బాగుంది. అండ్ అది మనం 6,000కి తీసుకుంటున్నాం కదా, దీని వెయిట్ ఎలా ఉంటుంది, క్వాలిటీ ఎలా ఉంటుంది, అంత చీప్గా ఏమైనా అనిపిస్తుందా అనేది నాకు ముందు నుంచి డౌట్ ఉంటుండే. బట్ అది చాలా క్లియర్ అండ్ క్లారిటీగా అర్థమైందండి వన్స్ అది నాకు డెలివరీ అయిన తర్వాత. ఎందుకంటే క్వాలిటీ ఈజ్ టూ గుడ్, ఈవెన్ ప్యాకేజింగ్ ఆల్సో టూ గుడ్. ఈచ్ అండ్ ఎవ్రీ బర్నర్ని ట్యాగ్తో టై చేశారు. ఇందులో ఇన్స్టాలేషన్ కూడా చాలా ఈజీ. మొత్తం అది ఎలా ఇచ్చారో యాజ్ ఇట్ ఈస్గా మనం అలా పెట్టేసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఆ బర్నర్స్ని అక్కడ పెట్టేసుకొని జస్ట్ గ్యాస్ ఇన్లెట్ ఇచ్చుకుంటే సరిపోతుంది మనకి. అండ్ ఆ బర్నర్స్ కూడా మనకి బ్రాస్ బర్నర్స్ వచ్చినాయి. అండ్ అది వెయిట్ కూడా చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. బ్రాస్ బర్నర్స్కి లాంజివిటీ ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ రోజులు మనకి ఇష్యూ లేకుండా వస్తాయన్నమాట, యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ చేంజ్ చేసే అవసరం కూడా చాలా తక్కువ ఉంటుంది మనకి. అండ్ ఇది ఫైనల్గా మొత్తం వాడు ఇచ్చింది జస్ట్ అన్ప్యాక్ చేయగానే ఇంతే అండి. ఇప్పుడు ఇది ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా మనం కౌంటర్ టాప్ మీద పెట్టేసుకొని గ్యాస్ ఇన్లెట్ మనం ఇచ్చేసుకుంటే సరిపోతుంది. ఇది లార్జ్ బర్నర్ అండి, ఇది మీడియం సైజ్ బర్నర్. అండ్ చూసారు కదా మీరు, అది ఎంత విడ్త్, చాలా స్లిమ్ మోడల్ వస్తుందండి. మీరు కౌంటర్ టాప్ మీద ప్లేస్ చేస్తే అసలు స్టవ్ ఉన్నట్టే అనిపించదు. సో ఇది బ్రాస్ ఇన్లెట్, గ్యాస్ మనం పెట్టుకోవడానికి. అది ప్లాస్టిక్తో కూడా మనకి హోల్డింగ్ ఇచ్చాడు బ్రాస్ మీద, సో దట్ ఆ లీకేజ్ ప్రాబ్లం ఏమీ ఉండకూడదని. దీస్ ఆర్ ఆల్ స్పెసిఫికేషన్స్. అండ్ మనకు ఆ కంపెనీ తాలూకా ఫోన్ నెంబర్ కూడా అందులో ఇచ్చారు. ఇఫ్ ఎట్ ఆల్ వీ హ్యావ్ ఎనీ ఇష్యూ విత్ ద వారంటీ ఆర్ స్టవ్ ఎనీథింగ్, ఏది ఉన్నా కూడా మనం ఆ ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఎవరినైనా పంపించడం కానీ ఏదైనా చేస్తారు. అండ్ మీరు చూడొచ్చు ఆ థిక్నెస్ కానీ ఏది అంతా చాలా చాలా స్లిమ్ మోడల్ అండి. ఇది నాకు చాలా నచ్చింది. సో ఇది వారంటీ కార్డ్ వస్తుందండి. ఎనీవేస్ మనం అమెజాన్లో కొన్నాం కాబట్టి దీంతో మనకేం యూజ్ ఉండదు. జస్ట్ ఇన్వాయిస్ ప్రెజెంట్ చేస్తే సరిపోతుంది. ఈవెన్ మనకి ఏమైనా ఇష్యూ ఉన్నా కూడా అమెజాన్ సపోర్ట్కి కాల్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ సన్షైన్కి డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. ఇఫ్ దే ఆర్ నాట్ రెస్పాండింగ్ వీ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ టు అమెజాన్, దే విల్ హెల్ప్ యూ విత్ ఎవ్రీథింగ్. మన అది యాజ్ ఇట్ ఈస్గా మనం అమెజాన్లో పర్చేస్ చేసే ఏ ప్రోడక్ట్కైనా సేమ్ వస్తుందండి. మనం ఇందులో పెద్దగా ఆలోచించడానికి ఏమీ లేదు. సో ఇది టోటల్ మనం ఇలా ప్లేస్ చేసుకుంటే సరిపోద్ది. మీరు చూడొచ్చు అది నా పాత స్టవ్, సో అది ఎంత విడ్త్ ఉంది. అండ్ ఇప్పుడు ఈ స్టవ్ చూడండి, అందులో ఆల్మోస్ట్ హాఫ్ ఉంది. కొంచెం కౌంటర్ టాప్ నాది హైట్ ఎక్కువే ఉంటుంది. సో ఎవరైనా కొంచెం పొట్టిగా ఉండేవాళ్ళు ఆ స్టవ్ని యూజ్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది అనమాట. సో నాకు ఈ అల్ట్రా స్లిమ్ మోడల్ నచ్చి మాత్రమే నేను రివ్యూస్ కూడా చూశాను, చాలా బాగుంటుంది అని అనిపించింది. బట్ పర్చేస్ చేసాక కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఇట్. సో ఇప్పుడు మనం దీన్ని మార్చేసి చూద్దాము, ఆ స్టవ్ కూడా పెట్టేసి ఎలా ఉంటుందో అనేది కూడా మనం చూద్దాము. సో నాకు ఇక్కడ చూసారు కదా, ఇది అల్యూమినియం ఇన్లెట్ వచ్చిందనమాట. దానివల్ల ఇష్యూ వచ్చింది. నేను 3 to 4 టైమ్స్ రిపేర్ చేసినా కూడా నాకు గ్యాస్ లీక్ అనేది కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది. ఎందుకంటే 2 బర్నర్ అంటే ఆటోమేటిక్గా మనం ఎక్కువ టైం అనేది కుక్ చేస్తాం దాని మీద, కంపారిటివ్ టు 4 బర్నర్. 4 బర్నర్ అయితే మనకి టైం చాలా చాలా తక్కువ తీసుకుంటుంది, బికాజ్ ఎట్ ఎ టైం మనం అన్నీ కుక్ చేస్తాం కాబట్టి. అండ్ ఆ గ్లాస్ టాప్తో కూడా నాకు ఇష్యూ వచ్చింది. సో కొంచెం హీట్ డిఫరెన్స్ ఉన్నా కూడా అది సౌండ్ రావడం అలా అనిపించింది, అది సేఫ్ కాదనిపించింది. అండ్ ఇది చూస్తే దీంట్లో క్లీనింగ్ కూడా టూ ఈజీ. మనకి ప్యాన్ హోల్డర్ కూడా ఒకటి చిన్నది ఇచ్చారు. ఏమైనా మనం సాస్ ప్యాన్స్ కానీ ఏమైనా పెట్టుకున్నప్పుడు చిన్నవి యూజ్ చేసేటప్పుడు అది మనకి చాలా యూజ్ ఉంటుందండి. ఇది ఒక ఎక్స్ట్రా యాడ్ ఆన్ అనే నాకు అనిపించింది, బికాజ్ చాలా తక్కువ మందికి టీ పెట్టుకున్నా ఏం చేసినా కూడా అది నాకు చాలా హెల్ప్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ యాజ్ వి నో మనం అంతా స్టార్ట్ చేసేటప్పుడు శుభ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా పూజ అనేది కన్ఫర్మ్గా చేయాలి. సో ఇది 5G టెక్ అంట. నాకు కూడా దాని మీద డీటెయిల్స్ ఏమీ తెలీదు. యూజ్ చేశాక అది ఎలా ఉందనేది నేను మళ్ళీ రివ్యూ పెడతాను ఖచ్చితంగా. సో నాకు యాజ్ ఇట్ ఈజ్ లుక్ వైజ్ కానీ ఆ క్వాలిటీ వైజ్ కానీ ఐఎమ్ టూ హ్యాపీ. ఎవరైనా పర్చేస్ చేయాలనుకున్నా ఐ హైలీ రికమెండ్, బికాజ్ నేను ఈ వీడియో అంతా వాయిస్ ఓవర్ అది ఇచ్చే టైంకి, రికార్డ్ చేసే టైంకి కూడా నేను కొంచెం రోజులు అది యూజ్ చేసి ఉన్నా కాబట్టి
ఐఎమ్ సో మచ్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్ బికాజ్ అది చూడండి ఫ్లేమ్ కూడా నేను వన్స్ ఆన్ చేసిన తర్వాత యూ కెన్ సీ ఆ బ్లూ లైట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. చాలామందికి ఆ ఫ్లేమ్ కొన్నప్పటి నుంచి కూడా మనకి రెడ్ కలర్లో వస్తుంది. అది వస్తున్నప్పుడు అంటే ఏంటంటే మనకి ఆ గ్యాస్ ఇన్లెట్ నుంచి ఆ క్వాలిటీ మనకి లేదు అండ్ మనకి అంత సపోర్టివ్గా కూడా ఉండదు. కొన్నాళ్ళు పోయాక ఆ ఫ్లేమ్ వల్ల మనకి ఆ బర్నర్స్ అనేది త్వరగా పాడైపోతాయి. సో ఇది ఫస్ట్ లెఫ్ట్ సైడ్లో ఉన్నది పెద్దదండి, ఆ క్రాస్ ఓవర్లో వచ్చేవి మీడియం, ఆ చివరకు ఉన్నది మనకి స్మాల్ అనమాట. అండ్ ఇది ఎంత పెద్ద సైజ్ ఉందంటే 2 బిగ్ వెజల్స్ని మనం ఒకేసారి పెట్టి యూజ్ చేయొచ్చండి. లైక్ 10 లీటర్ కుక్కర్స్ 2 సైడ్ బై సైడ్ మనం పెట్టచ్చు. నెక్స్ట్ టైం నేను పెట్టేటప్పుడు మీకు చూపిస్తాను ఆ పెద్దది పెడితే ఎలా ఉంటుందని. అండ్ ఐ డూ దిస్ మ్యాండేటరీలీ బికాజ్ అది లీకేజ్ అనేది మనకి ఎక్కువ వచ్చేది అక్కడి నుంచే వస్తుందండి. సో నేను ఎప్పుడు కూడా ఫస్ట్ ఇన్స్టలేషన్ అయిన తర్వాత అండ్ రెగ్యులర్ టైం ఇంటర్వెల్స్లో నేను అది చెక్ చేస్తూ ఉంటాను అలా పెట్టి, బికాజ్ సేఫ్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నాకు అది కూడా గ్యాస్ సిలిండర్ కూడా బయట ఉంటుంది బికాజ్ అది చాలా వరకు ఇష్యూస్ మనం చూస్తున్నాం కాబట్టి. నాకైతే మాత్రం కొన్ని రోజులు వాడిన తర్వాత కూడా ఇది చాలా బాగుంది.